అసలు మేము యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసాం? ఎప్పుడు మానిటైజేషన్ అయింది? అసలు ఎన్ని సబ్స్క్రైబర్స్ రావాలి? అసలు మేము యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసాం? ఎప్పుడు మానిటైజేషన్ అయింది? అసలు ఎన్ని సబ్స్క్రైబర్స్ రావాలి? ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తే మనకి మానిటైజేషన్ అనేది ఆప్షన్ అయితే వస్తుంది? మాకు మానిటైజేషన్ అయిన తర్వాత ఎప్పుడు మనీ జనరేట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది? ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను నేను. యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి మరి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా మరి సంతోషకరమైనటువంటి విషయాన్ని తెలపడానికి మా పాపతో ముందుకు రావడం జరిగింది ఈరోజు. ఆ సంతోషకరమైనటువంటి విషయం ఏంటయ్యా అని చెప్పంటే, మీ అందరి యొక్క మరి ఆశీస్సులతో మీ అందరూ కూడా మా యొక్క కంటెంట్ని మరి చూడటం, దానివల్ల మాకు మరి సబ్స్క్రైబ్స్ వీళ్ళందరూ కూడా పెరగడం, మేము పెట్టినటువంటి వీడియోలు మరి దైవ సంబంధమైన మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయాలైనా సరే, మరి ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కానీ ఆ విషయాలన్నీ కూడా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దానివల్ల మరి మేము 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ ప్రారంభించిన తర్వాత నుండి మాకు సంతోషకరమైనటువంటి విషయాన్ని మరి యూట్యూబ్ వారు మాకు అందించడం జరిగింది. దాన్ని మా యొక్క మా పాప పేరు హరిశ్రీ సుమనస మరి తెలియజేస్తుంది. అసలు మేము ఫస్ట్ యూట్యూబ్ని ఎట్లా స్టార్ట్ చేసాం, అసలు మాకు మానిటైజేషన్ ఎట్లా అయింది, ఇదంతా మీకు చెప్తాను. ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా వచ్చింది, ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది మాకు. ఇది మేము యూట్యూబ్ 2023లో స్టార్ట్ చేసాం కంటెంట్ క్రియేట్ చేయడం. అప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తే 1 year కల్లా మాకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అయ్యారు. 1 year లోపు 1000 సబ్స్క్రైబర్స్, అట్లనే మానిటైజేషన్ అయింది, యాడ్స్ వస్తున్నాయి. దాని తర్వాత మాకైతే పేమెంట్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1 year ఇంకా కష్టపడి కంటెంట్ పెట్టడం వల్ల మాకైతే ఫస్ట్ పేమెంట్ అనేది అయితే రీచ్ అయ్యాం. ఇది చాలా హ్యాపీగా ఉంది మాకు. సపోర్ట్ చేయడం వల్ల మాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఇట్లా ఆ ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది మీకు చెప్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాము. ఈ యొక్క ఫస్ట్ పేమెంట్ కూడా మా అదృష్ట ప్రకారంగా ఆమె ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో 19వ తేదీ గురువారం రోజున నూతన సంవత్సరం ఉగాది పండుగ ఏదైతే ఉందో పరాభావనామ సంవత్సరం, ఆ పండుగ రోజున ఈ యొక్క పేమెంట్ వచ్చిందని చెప్పి తెలుసుకొని తర్వాత మరి మీ అందరికీ కూడా ఆ వచ్చిన పేమెంట్ ఎంత అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మా బంధుమిత్రులు కూడా ఒక 4-5 నెలల క్రితమే మీకు ఎన్ని పైసలు వచ్చినాయి, 1,00,000 వచ్చినాయా, 50,000 వచ్చినాయా, 30,000 వచ్చినాయా, 15,000 వచ్చినాయా, ఎంత వచ్చినాయి అని చెప్పని అందరూ కూడా మరి వారు తాపత్రయపడుతూ ఉన్నారు. ఎంత వచ్చినాయో ఏంటో అని చెప్పని ఆ విషయాన్ని మరి మా పాప మీకు తెలియజేస్తుంది. మాకైతే మా డాడీ పండగకి మాకు 2 డ్రెస్సులు కొనిచ్చేంత, అలానే మాకు వీడియోస్ కి సంబంధించిన ఒక స్టాండ్ కొనుక్కున్నాము, బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి. అట్లనే ఈ వీడియోస్ కి సంబంధించి మొత్తం మాకు వచ్చిన పేమెంట్ అంతా యూట్యూబ్ కి కంటెంట్ క్రియేట్ చేయడానికే మేము యూజ్ చేసుకున్నాం. అట్లనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మైక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇవన్నీ కొన్నంతగా మాకైతే అమౌంట్ అయితే వచ్చింది ఫస్ట్ పేమెంట్. ఇదైతే మా ఫస్ట్ పేమెంట్. మీ అందరికి చూపించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత అమౌంట్ అయితే మాకు వచ్చింది. మేము యూట్యూబ్ కి సంబంధించిన వస్తువులన్నీ కొనుక్కునే అంత వచ్చింది మాకు. మీరే అర్థం చేసుకోండి ఆ పేమెంట్ ఎంత అనేది. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంత అంత అని చెప్పని చెప్పకూడదు, కాబట్టి ఆ విషయాన్ని మేము చెప్పటం లేదు. మీరు అర్థం చేసుకుంటారని చెప్పని, మళ్ళీ ఇంకా ముందు మేము చేసేటటువంటి వీడియోలన్నింటినీ కూడా చూసి మమ్మల్ని ఇంకొంచెం ముందుకి తీసుకెళ్తారని చెప్పని, మరి మీ యొక్క అభిప్రాయాలు ఏమన్నా తెలియజేస్తారని మా యొక్క ఛానల్ ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అట్లనే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరి సపోర్ట్ వల్ల అయితే మాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అట్లనే మీరు కూడా కంటెంట్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్ నుంచి కంటెంట్ స్టార్ట్ చేసి మీరు కూడా సక్సెస్ అవ్వాలని. అట్లనే ఇది ఒక్క విషయం అనే కాదు, ఏ విషయం స్టార్ట్ చేసినా సరే, ఏదైనా సరే మీరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.